Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. యాక్టింగ్ పరంగా వస్తే వేరే లాంగ్వేజ్ వాళ్ళు తమిళ్ ఆర్టిస్టులు హిందీ ఆర్టిస్టులు మన దగ్గరికి వచ్చి విపరీతంగా చేస్తున్నారు. బట్ మన వాళ్ళు ఆ రేషియోలో అదర్ లాంగ్వేజ్లో చేయలేకపోతున్నారు. ఏంటి కారణం? రేషియోలో చేయలేకపోవడానికి మన విశాల హృదయమే కారణం. ఎందుకంటే నేను చేశాను, నేను వెళ్ళి నేను తమిళ్లో 5-6 సినిమాలు చేశాను, బాగా రెస్పెక్ట్గా చేశాను. చాలా పెద్ద పెద్ద సినిమా అంటే 200 రోజులు సినిమా చేశాను. బట్ ఆ రేంజ్లో కంటిన్యూ అవ్వలేదంటే వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంది. మన వాళ్ళు బాగా ఎక్కువ వచ్చి రాని వాళ్ళు అంటే ఎక్కడో చోట జాలి అనుకున్నారు, ఆపేశారు. అట్లా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి యూనిటీ మనకు లేదు. మనకి తమాష జాతిలోనే ఒక ప్లస్ మైనస్. జాతిలో ప్లస్ ఏమిటంటే మనం తమిళ్ మాట్లాడితే తమిళ వాళ్ళు కూడా షాక్ అవుతారు. చాలామంది చూస్తుంటారు మన తమిళ వాళ్ళు, మనం తమిళనే మాట్లాడుతున్నాం. కెమెరామెన్స్ వాళ్ళు తమిళే మాట్లాడతారు, హీరోలు కూడా గమనించండి. హిందీ అయితే హిందీలోనే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతాం అంటే తెలుగు వాడికి ఉన్న ఈడియం, ఆ భాష యొక్క సౌలభ్యం ఏమిటంటే వాడు ఏ భాష మాట్లాడినా ఒరిజినల్గా వాడి భాష అదేనేమో అనే స్థాయిలో మాట్లాడడం. ఒక్కొక్కసారి దాన్ని కూడా మించి కూడా మాట్లాడుతాం. నేను కూడా ఐ కెన్ స్పీక్ గుడ్ తమిళ్. ఆ గ్రాస్పింగ్ పవర్ తెలుగు వాళ్ళకి ఎక్కువ. అట్లా కాబట్టి తెలుగు రాదు. అది విచిత్రం ఏంటంటే వీడు అన్ని భాషలు బాగా మాట్లాడతారు, తెలుగు తప్ప. తెలుగు మైనర్. అలాగే యాక్సెప్టెన్స్. ఏ భాష ఏదో కథలు గీతలు చూసారా? చక్రపాణి యాక్చువల్గా రావు అనే పదం మంది కాదు, దీనికి తెలుసా? అది రావు నాగేంద్రరావు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఉన్నాయి. రావు అనేది మంది కాదు, మహారాష్ట్ర వాళ్ళ జాతి. అది ఒక సెక్ట్. వాళ్ళు వచ్చి నాటకాలు ఆడారు, వాళ్ళు చాలా పాపులర్. అందుకని ప్రతి వాడు రావు అని పెట్టుకున్నారు. రావుకి దీనికి సంబంధం ఏంటి? రావుకి అర్థం ఏమిటి అసలు? అలాగే మృణాలిని మన పేరు కాదు, బెంగాలీ. ఇప్పుడు మీరు దేవదాసు తెలుగువాడు కాదంటే చాలామంది నమ్మరు. మన దేవదాస్ సినిమా అది బెంగాలీ వాడు మొత్తం. అతను అరినాథ్ చట్టోపాధ్యాయ, మన శరశ్చంద్ర చట్టోపాధ్యాయ మొత్తం మన వాళ్ళు ఆకలింపు చేసాము, తెలుగైజ్ చేసేసారన్నమాట. అట్లాగా మనం ఏం చేసినా మనం ఆఖరికి భారతాన్ని కూడా తెలుగైజ్ చేసేస్తాం. గోంగూర అన్నం. ఇప్పుడు జనరేషన్కి ఆ సినిమా చూస్తే ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తిరిగేవాడేమో కృష్ణుడు, ఈ ఘటోద్గజుడు అనుకుంటారు. అంత తెలుగు, అంత అడాప్షన్లో ఉన్న కెపాసిటీసు మన వాళ్ళు బయట వెళ్ళడంలో లేదు. మన వాడి కేరళ వాడు కాశ్మీర్లో ఉద్యోగం వెళ్తాడు. మనవాడికి వేరే చోట వేరే ఊళ్ళో ఉద్యోగం వచ్చిందంటే ఇంకా ఆ నెలంతా ఇంట్లో వాళ్ళందరూ ఏమిటా అట్లా. వాడికి వీలైతే మన వాళ్ళకి మన ఊళ్ళోనే కావాలి, కుదిరితే మన వీధిలోనే కావాలి, ఇంకా బెస్ట్ వాళ్ళ ఇంట్లోనే కావాలి. అంటే పోస్ట్ మ్యాన్ అనుకోండి, వాడి ఇంటి ముందే ఉంటాడు. మనం బయటికి వెళ్ళడం అంటే లక్కీగా ఈ ఐటీ వచ్చాక కొంచెం విదేశాలు వెళ్ళడం తప్ప తెలుగువాడికి బేసిక్గా బాగా ఉంది. వీ డోంట్ గో ఎనీవేర్. మనం ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం, పంపించడం తక్కువ. అంటే మీరు డైరెక్టర్లతో అందరికీ దగ్గరగా ట్రావెల్ అయ్యారు కదా, అసలు వాళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర అలాంటి హైట్ వెయిట్ లేని టాలెంట్ లేకనా, లేకపోతే ప్రెస్టేజ్ కోసం తీసుకుంటారా? ఇలా ఒక సక్సెస్ ఒక చోట ఒక సక్సెస్ అయితే ఆ మీటర్ పట్టుకుని వెళ్ళే క్రమం ఉంది. ఇప్పుడు అమరీష్ పురి కొట్టాడు, సూపర్ హిట్. అమరీష్ పురి అట్లాంటి వాళ్ళని వెతకు. అదే అంటున్నాను. ఆ మూస అంటే ఒక్క డైరెక్టర్ని అనడానికి, ఒక ప్రొడ్యూసర్ని అనడానికి నేను కొత్త వాడిని పెడతాను. ఎందుకండి రిస్క్, ఆడున్నాడు కదా ఆల్రెడీ అని ప్రొడ్యూసర్గా అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు. పోనీ ఇద్దరు కొత్త వాడిని పెడదాం అనేటప్పుడు హీరో అనొచ్చు. పోనీ వాళ్ళని టాలెంటెడ్ జీరో టాలెంట్తో ఉంటున్నారు కదా, అది నేను అనేది. అదేనా ఇక దానికి లాజిక్ లేదంతే. వాడు వచ్చాడు, వాడు పర్సనాలిటీలు కాకపోతే మనకన్నా కొంచెం భారీగా ఉంటారు విలన్స్. బట్ అది కూడా రీజన్ కాదండి, టాలెంటే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు సదాశివ అమర్పూర్కి ఇంత ఉంటాడు, సత్య చంపేశాడు. అలాంటి వాళ్ళని తీసుకురండి. అదే ఇక దానికి కోట శ్రీనివాసరావు ఎంత బాధపడ్డాడో నేను అంతే బాధపడుతున్నాను. ఏం చేస్తాం, మన దురదృష్టం అంతే. ఆ దర్శకులు ప్రొడ్యూసర్లు మారాలంతే. మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము ఒక ఉద్యమంలో చేస్తున్నాం మా అసోసియేషన్లో. ఎవరెవరైతే వేషాలు ఉన్న వాళ్ళ వరకు ఓకే, లేని వాళ్ళకు ప్రతి ఒక టీమ్గా ఏర్పడి అందరి హీరోలకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకు కూడా బాబు మనం పెట్టుకోండి. కమర్షియల్ ఇప్పుడు మనం ఈయన ఎందుకు పెట్టద్దు, వాడు పెడితే సేల్ అవుతుంది 2 లాంగ్వేజ్ల్లో అంటాడు. ఏం పీకుతాం మనం? నాజర్ ఆల్రెడీ తెలుగువాడా తమిళవాడా అన్ని సినిమాలు చేశాడు కదా, సగం మంది. అంచేత ఇప్పుడు వాళ్ళకి బైలాంగ్వేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నెసెసరీ అయిపోయినాడు వాళ్ళకి.
ఇద్దరిని పెట్టుకుంటే 2 లాంగ్వేజ్లు కొట్టేయచ్చు. మనకంత కెపాసిటీ లేవు, ఏదో అడుగుతున్నాం. కానీ ఇది ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. ఇక మనం ఏం చేసేది లేదు. నన్ను అన్నా కూడా మనం ఇంట్లో కూర్చొని నాటకాలు రాసే పార్ట్ 2 రాసుకోవడమే. అండ్ వేరే భాషా నటుడు అయిన ప్రకాష్ రాజ్ గారితో మీకు ఎందుకు అంత చనువు ఎలా ఏర్పడింది అసలు? బేసిక్గా అంటే ముందు ఇక్కడ ఇందాక సబ్జెక్ట్ ఉందే పరభాష, దానికి అసలు బేసిక్గా స్నేహానికి భాషలు ఏం వాడు బేసిక్గా ప్రకాష్ రాజ్ 2 ప్రతి వాళ్ళు 2 డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది ప్రతివాడికి. నువ్వు మీరు కనిపించినట్టు మీరు ఉండను, మేము కనిపించినట్టు నేను ఉండను. ఇంకోటి ఉంటాడు కదా, ఇంకోటి చాలా గొప్పవాడు. బయటికి ప్రకాష్ రాజ్ బనపడే ఏంటది అంతే రాను లేట్గా వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే, ప్రకాష్ రాజులో అపారమైన మానవత్వం, విచిత్రమైన కవితాతత్వం. పొయిట్రీ అంటే చచ్చిపోతాను, పొయిట్రీ అంటే పడి చచ్చిపోతాను అంతే. నేను కవిత్వం చదువుతాను, వాళ్ళ కంటత కొన్ని. నా గంగావతరం అతను మన సుభాష్ శంకర్ అతనికి అంకితం ఇచ్చాను. అంత ఇష్టం పొయిట్రీ అంటే, ఆ పొయిటిక్ నేచర్ ఉన్నవాడు అంటే ఇష్టం. అట్లా నాకు ఏదో ఒంట్లో బాగాలేదు, గంగోత్రి వెళ్ళాము హిమాలయాస్. అప్పటికి నాకు కిడ్నీలో స్టోన్స్ ఏవో వస్తే సో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా సరే వెళ్ళా, షూటింగ్ చూశాడు. అది అప్పటి వరకు ఫస్ట్ లింక్ కారణం ఏంటంటే మేమిద్దరం నాటకం రంగస్థలం నుంచి వచ్చినాం. మేమిద్దరం తిరుపతిలో పక్క రూమ్లో చిన్న రూముల్లో ఉంటూ ఒక సినిమా జయసుధ హీరోయిన్ అనుకుంటా చేసి వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి ఒకటే. పూర్వం అయితే 4 పెద్ద పాపులర్గా ఒకటే కారులో తీసేవారు. తిరుపతి నుంచి మెడ్రాస్కి వెళ్తున్నాం మేము కారులో ఇద్దరం. అక్కడ ఏంటన్నా నాకన్నా కొంచెం చిన్నవాడు కదా, అన్నయ్య చెప్పు ఇట్లా. ఇద్దరం ఆడు నాటకాల వాడు, నేను అక్కడ మేము అనుబంధం టక్కున లాక్ అయిపోయింది. నాటకాల గురించి మేము ఎప్పుడు నాటకాల గురించే కవిత్వం గురించే మాట్లాడుకుంటాం. అది ఫస్ట్ లాక్. రెండోది గంగోత్రి వెళ్ళగానే అన్నయ్య బెస్ట్ నెల్లూరు రైస్ తెప్పించాను. అసలు మంచి కుక్ నాలాగే, మీరు కంపెనీ ఫుడ్ తినొద్దు బికాస్ యూఆర్ నాట్ అని 11 రోజుల పాటు మేము ఉన్న నాళ్ళు వాడే వండి సాయంత్రం మేము కాలక్షేమం రాగానే స్నానం చేసి ఆ దగ్గర కూర్చోం. ఇక పోయిట్రీ అట్లా. అలాగే ఏముంది లేనాదేనా ఎవడికి అతను మన దగ్గర పైసలు తీసుకో, మనమేమి ఇచ్చేది లేదు, ఓన్లీ స్నేహం. అతని ఇంటరెక్ట్ ఆ పుస్తకాలు తెలుగు చలం మీద వాడు అథారిటీ ప్రకాష్ అంటే ఎంత ఇష్టం, ఎంత గొప్ప విషయం అది. నేను తెలంగాణని పరిచయం చేశాను, శ్రీని పరిచయం చేశాను. తెలుగు పుస్తకాలు చదివేస్తారు, స్క్రిప్ట్ లిపి వాళ్ళు చదవగలరు, మనం చదవలేం కన్నడ, కానీ వాళ్ళు చదివేస్తారు. అట్లా తెలుగు సాహిత్యం మీద ఒక పట్టు సంపాదించాడు. అతను ఎక్కడికి వెడితే అది అయిపోతాడు, ఒక ఊసరవెల్లి టైప్ అనమాట. అక్కడ భాష, అక్కడ కల్చర్, అక్కడ ఫుడ్, ఈ స్టార్ట్స్ లవింగ్. సో రేరెస్ట్ పర్సనాలిటీ ప్రకాష్ రాజ్. అలాంటి వాడు 33 ఏట వాడు 3 నేషనల్ అవార్డు సంపాదించాడు. 35 ఏళ్ళలో బ్లాక్ డ్రెస్ వేసుకుని వాడు నేషనల్ అవార్డు అందుకున్న ప్రతిసారి నేను టీవీలో చూసి ఫోన్ చేస్తుండేవాడు. మాట్లాడినాం ఎట్లా ఏ సినిమా ప్రాంతం అయితే ఆ భాష డబ్బింగ్ చెప్పాడు. మామూలు విషయం కాదు, మనకు అంత శ్రద్ధ ఉండదు. మరి నువ్వు 7 భాషకు వెళ్ళినప్పుడు ఆ తమిళ్ నేర్చుకున్నావు. మనం తమిళ్ డబ్బింగ్ మనం చెప్పిన ఆర్టిస్ట్ ఎంతమంది చెప్పండి, వెళ్ళాం మరాఠీ వెళ్ళాం, పిలిచారు, నువ్వు చెప్పగలవు డబ్బింగ్, ఆడు చెప్తాడు. అది కూడా మైనస్ ఉంది మన దగ్గర. కరెక్ట్. సో ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్. కానీ అని చెప్పి రోజు మాట్లాడుకోవట్లేదు. నేచర్ లవరు, పోయిట్రీ లవరు, కథం. అంటే అంత రిలేషన్ అంటే వాడు అనే రేంజ్కి మీ రిలేషన్ వెళ్ళిందంటే టచ్. బ్రహ్మానందం కూడా వాడంట, అతి తక్కువ మంది అంట మన వాళ్ళు. ఓకే, నేను అనేది అట్లా అంత టచింగ్ ఇన్సిడెంట్ ఏదో అయ్యి ఉంటుంది. ఓన్లీ పోయిట్రీ చెప్పాక 11 రోజుల పాటు అతను నన్ను పూల్లో పెట్టుకుని నా పర్సనల్ కాపాడాడు. అంటే ఎనీ డే అట్లా కనెక్ట్ అయిపోతాం. ఒక్కోసారి ఇక ఓపెన్ అయిపోతాం. అందరం ఒకటే నుంచి వచ్చామన్నాయా అన్నాడు అన్నప్పుడు కనెక్ట్ అయిపోతాం కదా. అట్లా అంటే ఇలాంటి అంటే ఇప్పుడు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళు, కొంత యాటిట్యూడ్గా బయట వాళ్ళకి ఒక యాటిట్యూడ్గా కనబడే ఈ మనుషులందరూ లోపల అతి మంచి వాళ్ళుగా ఉంటారు. అందరూ నాకు గమ్మతం ఏంటంటే మీరు చెప్పిన అందరూ ఈ తేజ ఫ్రెండ్స్, తేజ గారు, ఆర్జీ అంటే వాడు లోపల వైపు టచ్ అవ్వనివ్వరు ఎవరిని. అయినప్పుడు అద్భుతం ఉంటుంది. కొబ్బరికాయలో అట్లా అన్నమాట, పైన టెంకలాగా గట్టి ఉంటుంది. అది టెంక చూసి బయటకు వచ్చేస్తే ఆ మాధుర్యం నువ్వు అనుభవించలేవు. నేను లోపలికి వెళ్తాను, అది తేడా. అసలు పుడుతూనే దుర్మార్గుడుగా తల్లి పేరు కోరిక వాళ్ళని వస్తాడండి. అందరూ మంచివాళ్లే. వాడి పరిస్థితి, వాడికి దెబ్బలు వాడిని హార్ష్గా చేసేస్తాయి. ఈ ముగ్గురు అంతే.